అందరికీ నమస్కారం. నా పేరు నేహా జుకంటి. నేను ఎలైట్ ఎక్స్‌పర్‌టీస్‌లో అడ్మిన్ మేనేజర్‌గా వర్క్ చేస్తున్నాను. నేను క్యాప్స్ క్వాలిఫై అయ్యాను నవంబర్ 2023లో హారిక మ్యామ్ ఇంకా ఆరిఫ్ సార్ గైడెన్స్‌తో. రీసెంట్‌గా రిలీజ్ అయిన క్యాప్స్ జులై రిజల్ట్స్‌లో ఎలైట్ ఎక్స్‌పర్‌టీస్‌కి 95% సక్సెస్ రేట్ వచ్చింది. ఇప్పుడు మన ముందున్నారు సత్యశ్రీ అండ్ సాయిశ్రీ. వీళ్ళిద్దరు ట్విన్స్. సో, ఈ ఇంటర్వ్యూ చాలా స్పెషల్‌గా ఉండబోతుంది. హాయ్ సత్యశ్రీ అండ్ సాయిశ్రీ. కంగ్రాచ్యులేషన్స్. హాయ్. ఎలా ఫీల్ థ్యాంక్ యూ. అవుతున్నారు? ఎలా ఫీల్ అవుతున్నారు? ఎక్స్‌ట్రీమ్‌లీ హ్యాపీ. చాలా హ్యాపీ అండ్ నో వర్డ్స్. లైక్ ఫస్ట్ టైమ్ అనుకుంటా ఇలా ఇద్దరు సిస్టర్స్ ఇద్దరు ట్విన్స్‌ని ఇంటర్వ్యూ చేయడం. లైక్ చాలా ఎక్సైటింగ్ ఉంది నాకైతే. చెప్పండి సత్యశ్రీ అండ్ సాయిశ్రీ మీ గురించి. మీ గ్రాడ్యుయేషన్ ఎక్కడ? మీరెక్కడి నుంచి? లైక్ వై డిడ్ యూ చూస్ దిస్ క్యాప్స్ పాత్‌వే? ఎవ్రీథింగ్ ఇన్ యువర్ వర్డ్స్. సో మేము 2023 ఫార్మడీ పాస్డ్ అవుట్ గ్రాడ్యుయేట్స్ అన్నమాట. సో ఫస్ట్ మేము మాస్టర్స్‌కి ప్లాన్ చేసుకున్నాం. కానీ బ్యాక్ ఆఫ్ ద మైండ్ మాకు క్లినికల్ ఫార్మసిస్ట్‌గానే చేయాలని ఇంట్రెస్ట్ ఉంది బాగా. సో మేము సెర్చ్ చేస్తున్నాం ఆప్షన్స్ అన్నిటిని. అప్పుడు మాకు క్యాప్స్ గురించి మా సీనియర్స్ చెప్పారు. ఆహ్, మా సీనియర్స్ కూడా కొంతమంది ఎలైట్ ఎక్స్‌పర్‌టీస్‌లోనే తీసుకున్నారు కోచింగ్. అండ్ వాళ్ళు చెప్పారు లైక్ క్యాప్స్ అనేది ఒక ఆసమ్ పాత్‌వే టు బి అసిస్ట్ ఇన్ ఆస్ట్రేలియా. అండ్ ఎలైట్ ఎక్స్‌పర్‌టీస్ నుంచి హారిక మ్యామ్ అండ్ ఆరిఫ్ సార్ దే టీచ్ us లైక్ ఒక కాన్సెప్ట్ క్లియర్‌గా ఇంట్లోకెళ్ళిపోవాల్సిందే అని. సో అది విని ఇంకా మేము ఓకే. ఒకసారి ట్రై చేయొచ్చు. ఎందుకు మనం ట్రై చేయకుండా ఉండాలి అనిపిచ్చి మాస్టర్స్‌ని అలా ఆపి క్యాప్స్ కోసం స్టార్ట్ చేశామన్నమాట. ఇద్దరు ఇంకా ఎక్కడున్నా ఇద్దరు పక్కపక్కనే ఎవ్రీథింగ్ సేమ్‌గా ట్రై చేస్తారైతే. ఇద్దరికి డిఫరెంట్ పాత్‌వేస్ లేకుండా సేమ్ పాత్‌వే చూజ్ చేసుకున్నారైతే. ఆ! అండ్ మీ అవును. గురించి నేనొక ఇంట్రెస్టింగ్ థింగ్ విన్నాను. లైక్ మీరు స్టూడెంట్ అంబాసిడర్ ఫర్ సర్టెన్ ఆర్గనైజేషన్ గురించి ఏదో వర్క్ చేశారు అని. కెన్ యూ ప్లీజ్ డిస్క్రైబ్ అబౌట్ దట్? సో ఇట్స్ అవెనిదా అన్నమాట. అది ఒక మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ లాగా ఆఫర్ చేస్తారు స్టూడెంట్స్‌కి. వేర్ స్టూడెంట్స్ అందరినీ ఒక సెట్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్‌తో ఇంటరాక్షన్ అరేంజ్ చేస్తారు. అండ్ ఓకే. దానివల్ల మాకు చాలా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది వస్తది. అలా హ్మ్. మేము టీమ్స్‌గా ఫార్మ్ అయ్యి వి యూజ్డ్ టు వర్క్ టుగెదర్. ఓకే. దానివల్ల మేము చాలా ప్రాక్టికల్ స్కిల్స్ అండ్ క్లినికల్ స్కిల్స్ నేర్చుకోగలం. ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ సాయిశ్రీ ఎవరు? సత్యశ్రీ ఎవరు? అండ్ ఎవరు ఎల్డర్? ఎవరు యంగర్? సాయిశ్రీ నేను సాయిశ్రీ అక్క. ఆ! యాక్చువల్లీ ఇనిషియల్లీ ఐ వాస్ వెరీ స్కెప్టికల్ ఓకే. బికాస్ ఆల్రెడీ థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్ ఫ్యామిలీ కాన్సెప్ట్స్ ఏమి అంత గుర్తులేవన్నమాట. అవును. అవును. సో అసలు మేము క్లియర్ చేయగలమా అని చాలా డౌట్‌ఫుల్ గా ఉంది. కానీ అప్పుడు సీనియర్స్ ద్వారానే ఎలైట్ ఎక్స్‌పర్‌టీస్‌లో 6 ఇయర్స్ గ్యాప్ వచ్చినా మళ్ళీ క్లియర్ చేసిన షర్లీ అక్క మళ్ళీ కొంచెం కాన్ఫిడెన్స్ డెవలప్ అయ్యి మళ్ళీ కంటిన్యూ చేశాము. ఓకే. ఓకే. షర్లీ మీ సీనియర్ అయితే. అహా! షర్లీ అక్క సీనియర్ కాదు. బట్ ఆ అక్క మాకు బాగా గైడ్ చేశారు. క్యాప్స్, ఎలైట్ ఎక్స్‌పర్‌టీస్ గురించి ఈవెన్ నాకు అంతా. కూడా షర్లీయే గైడ్ చేసింది. ఇద్దరు. షర్లీ ఇంకా అనుష. ఇద్దరు గైడ్ చేస్తేనే నేను ఎలైట్‌లో జాయిన్ అయ్యా. ఓకే. లైక్ ఇప్పుడు క్వెషన్ ఫర్ సాయిశ్రీ. సాయిశ్రీ మీరు చెప్పండి. మీకు ఎలైట్ ఎక్స్‌పర్‌టీస్ కోచింగ్ ఎలా అనిపించింది? హారిక మ్యామ్ ఇంకా ఆయుష్ సార్ టీచింగ్ ఎలా అనిపించింది? ఎలైట్ ఎక్స్‌పర్‌టీస్ మీకు ఎలా హెల్ప్ చేసింది? లైక్ అన్నీ ఎక్స్‌ప్రెస్ చేయండి. లైక్ మీకు మీ స్టార్టింగ్ నుంచి జర్నీ ఎలా అనిపించింది మీకు? ఫస్ట్‌లీ ఐయామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ థాంక్‌ఫుల్ టు దెమ్. లైక్ ఇంత ఒక డిఫికల్ట్ అని అందరూ పర్సీవ్ చేసుకునే జర్నీని ఇన్ సచ్ ఎ ఎంజాయబుల్ మేనర్ దే టాట్ us. లైక్ వాళ్ళు ప్రతి విషయాన్ని టు బిట్స్ అండ్ పీసెస్ మనకి క్లియర్‌గా అర్థమయ్యేలాగా మన బ్రెయిన్‌కి ఎళ్ళేలాగా చెప్పారు. ఏదైతే మన బ్రెయిన్‌లో కాంప్లికేట్ అవుతుందో అనుకుంటున్నారో వాటన్నిటిని ఒమిట్ చేసి ఏది నెసెసరీయో ఆ టాపిక్స్‌ని పెట్టి చాలా లిమిటెడ్ మెటీరియల్‌లో మనకు చెప్పారు. సో ఐ యామ్ వెరీ థాంక్‌ఫుల్ టు దెమ్.
ఫస్ట్ లో స్టార్టింగ్ లో హారిక మ్యామ్ క్లాస్ విన్నప్పుడు ఏంటి జస్ట్ స్టోరీ చెప్తున్నారు కానీ ఇది కాన్సెప్ట్ అనుకున్నాను. కేస్ కానీ స్టడీ. స్లోగా స్టోరీసే మనకి ఎగ్జామ్ లో మెయిన్ కాన్సెప్ట్స్ అని, అలా స్టోరీస్ ద్వారా మన బ్రెయిన్ లోకి వెళ్ళిన కాన్సెప్ట్స్ మనకి ఈజీగా అర్థమైపోయి ఎగ్జామ్ లో అసలు సీమ్లెస్ గా మనం క్లియర్ చేస్తామని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అండ్ ఆరిఫ్ సార్ గురించి చెప్పాలి అంటే, సార్ క్లాస్ చెప్పారంటే మళ్ళీ ఇంకొకసారి జస్ట్ పైన రివైజ్ చేసుకుంటే చాలు అన్నట్టు చెప్తారు. సో నో వర్డ్స్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. అండ్ ఆల్సో అర్హాన్ ది క్యూటెస్ట్ పర్సన్, లైక్ మన స్ట్రెస్ బస్టర్. ఎప్పుడైనా స్క్రీన్ మీద బై మిస్టేక్ వచ్చినా సరే క్యూట్ గా స్ట్రెస్ రిలీవ్ చేసి వెళ్ళిపోతాడు. నైస్. ఎంజాయ్ చేస్తూ చదువుకున్నారనమాట. లైక్ ఏదో బర్డన్ గా భయపడుతూ చదవకుండా ఈ ప్రాసెస్ ని ఎంజాయ్ చేస్తూ చదువుకున్నారు అయితే ఇద్దరు. ఫర్ ష్యూర్ థ్యాంక్స్ టు దెమ్. అండ్ ఎగ్జామ్ లో ఇద్దరికి అడుగుతున్న క్వశ్చన్, ఎగ్జామ్ లో టఫ్ క్వశ్చన్స్ లైక్ క్యాలిక్యులేషన్, స్ట్రక్చరల్ కెమిస్ట్రీ, సూటిక్స్ క్వశ్చన్స్ అలాంటివి వచ్చినప్పుడు మీరు ఎలా, అంటే మీ లైక్ మీ సెట్ ఆఫ్ మైండ్ ఏంటి ఆ టైంలో, మీరు ఆ క్వశ్చన్స్ ని ఎట్లా ట్యాకిల్ చేశారు, అలా ట్యాకిల్ చేయడానికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఎలా హెల్ప్ చేసింది మీకు? అక్క యూ వుడెంట్ బిలీవ్ ఇట్ బట్ స్ట్రక్చరల్ కెమిస్ట్రీ అందరూ డిఫికల్ట్ అని ఫీల్ అవుతారు, కానీ సర్ప్రైజింగ్లీ అదే వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ టాపిక్స్ అనిపించింది ఫస్ట్ పేపర్ లో. అండ్ సెకండ్ పేపర్ లో క్యాలిక్యులేషన్స్ అబౌట్ 10 to 15 వచ్చినాయి మీకు. అండ్ సేమ్ అగైన్ క్యాలిక్యులేషన్స్ అందరూ టఫ్ అని ఫీల్ అవుతారేమో, బట్ నాకు మాత్రం ఆల్రెడీ ఎలైట్ ఎక్స్పర్టీస్ లో మమ్మల్ని ప్రిపేర్ చేసిన మోడల్స్ నుంచి వచ్చినాయి. నాట్ ఎగ్జాక్ట్లీ ద సేమ్, బట్ అదే మోడల్స్ వచ్చినాయి కాబట్టి ఇట్ బికేమ్ క్వైట్ ఈజీ అని వచ్చాను. ఇద్దరు సిస్టర్స్ కలిసి ఎలా ప్రిపేర్ అయ్యారు? ఎప్పుడు ఇండివిజువల్ గా అడిగేదాన్ని, నాకు ఇవాళ కొత్తగా ఉంది. ఇద్దరు సిస్టర్స్ ఎలా ప్రిపేర్ అయ్యారు? మీ ప్రిపరేషన్ టైమింగ్స్ ఏంటి? లైక్ ఎంత టైం ఇన్వెస్ట్ చేశారు క్యాప్స్ ప్రిపరేషన్ కి? మేము యాక్చువల్లీ ఫస్ట్ నుంచి అంటే ఇట్లా ఒకసారి చదివితే అట్లా గుర్తుండిపోయే టైప్ అయితే కాదు. సో మేము మల్టిపుల్ రివిజన్స్ ని ప్లాన్ చేసుకున్నాం. దాన్ని బట్టి మేము షెడ్యూల్ అనేది వేసుకున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లైవ్ లెక్చర్స్ అయితే అస్సలు ఒక్కసారి కూడా మిస్ అవ్వలే. ఎందుకంటే లైవ్ లెక్చర్స్ అందరూ చెప్తున్నారు స్టార్టింగ్ నుంచి చాలా ఇంపార్టెంట్ అని. అండ్ మాకు కూడా అనిపించింది కొన్ని సార్లు ఎగ్జామ్ లో కొన్ని క్వశ్చన్స్ చూసినప్పుడు ఏంటి ఇది కూడా ఒక పాయింట్ లాగా, ఒక కాన్సెప్ట్ లాగా క్వశ్చన్ అడగగలరా అని అనిపించింది. సో లైవ్ లెక్చర్స్ లో అట్లాంటి చాలా పాయింట్స్ కవర్ అయినాయి. మనం తర్వాత రివిజన్స్ అప్పుడు మనకి అసలు అవి సబ్ కాన్షియస్ గా స్టోర్ అయిపోయి ఉంటాయేమో. సో అదొకటి. అండ్ డైలీ అట్లీస్ట్ ఒక 6 to 8 hours చదివే వాళ్ళం స్టార్టింగ్ అంతా. ఇంకా ఎండింగ్ వచ్చేసరికి ఎగ్జామ్ కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది అన్నప్పుడు 12 to 15 hours అలా కంటిన్యూస్ గా చదివేవాళ్ళం. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము రికార్డెడ్ లెక్చర్స్ ఎక్కువ సార్లు రివిజన్ చేసుకోవడం చాలా హెల్ప్ అయింది. లైవ్ లెక్చర్స్ అయితే ఇంకా మస్ట్, ఎవరైనా అవి ఫస్ట్ వినాల్సింది. ఓకే. అంటే మీ స్ట్రాటజీస్ ఏంటంటే లైవ్ లెక్చర్స్ ఖచ్చితంగా విన్నారు. అండ్ ఏ ఒక్క లెక్చర్‌ని మిస్ అవ్వకుండా మళ్ళీ రివైజ్ చేసుకున్నారు. 7 to 8 hours ఇనిషియల్‌గా వర్క్ చేసి దాన్ని 12కి ఇంక్రీజ్ చేశారు. అంటే ఎగ్జామ్ దగ్గరకు వస్తున్న కొద్దీ. ఏది మిస్ అవ్వకుండా ఫుల్ ఫ్లెడ్జ్‌గా వర్క్ చేసి ఫస్ట్ అటెంప్ట్‌లో క్లియర్ చేశారు. ఇది మీ స్ట్రాటజీ. దట్స్ ఇట్. మాక్స్ ఖచ్చితంగా మాక్స్ అయితే 5 times కంప్లీట్ చేయాలని పెట్టుకున్నాం అన్ని మాక్స్. సో అందరికీ ఒక క్వశ్చన్ ఉంటది. లైక్ మార్క్స్ నుంచే క్వశ్చన్స్ వస్తాయా? లైక్ మార్క్ ఎగ్జాక్ట్ క్వశ్చన్ దిగుతుందా? సో దీన్ని బట్టి దీని గురించి మీ ఆన్సర్ ఏంటి? లైక్ మన మార్క్సే కాపీ అవుతాయా? అలా దట్ ఈస్ ఇంపాసిబుల్ యాక్చువల్లీ. మీ వర్డ్స్ లో చెప్పండి మీరు. అంటే మన మార్క్స్ లో వాళ్ళు ఎట్లా అయితే క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నారో మనం కాన్సెప్చువల్ గా థింక్ చేసి ఆ మార్క్స్ చేస్తాం కదా. సో అదే స్ట్రాటజీస్ వాడితే ఎగ్జామ్ లో అయితే క్వశ్చన్స్ మోస్ట్ ఆఫ్ 80% ఆఫ్ ద క్వశ్చన్స్ మనం ఈజీగా క్లియర్ చేయొచ్చు. అండ్ ద రెస్ట్ 20% అనేది ఇంకా అప్పుడు మనం మన బ్రెయిన్ ని యూస్ చేయాలి. అండ్ మోస్ట్లీ 80 to 85% అయితే మనం మార్క్స్ చేసినట్టే అనిపిస్తుంది థియరిటికల్ క్వశ్చన్స్ అన్నమాట. లైక్ కాన్సెప్ట్ ఆల్రెడీ మనకి తెలుసుంటది కాబట్టి ఆ 20% ని కూడా ఈజీగా క్లియర్, ఐ మీన్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు.
అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు మీకు సంథింగ్ లైక్ ఇప్పుడు ఆఫ్టర్ ఇంటర్న్‌షిప్ అలాంటి టైంలో నెక్స్ట్ మీరు ఆస్ట్రేలియాకి అలా మైగ్రేట్ అయిన తర్వాత ఎలైట్ ఎక్స్‌పర్టీస్ నాలెడ్జ్ మీకు హెల్ప్ అవుతది అని అనుకుంటున్నారా? ఫర్ ష్యూర్. అందులో అసలు డౌటే లేదు. డౌటే లేదు. ఇన్ కేస్ ఆస్ట్రేలియా వెళ్ళిన ఇంటర్న్‌షిప్ అప్పుడు మళ్ళీ నేను ఎలైట్ ఎక్స్‌పర్టీస్‌లోనే జాయిన్ అవుతా. సో, ఇది మనం ఎగ్జామ్ వరకే చదవకుండా ఇది మొత్తం మన లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలాగా చదువుకున్నారు. ఈ 2-3 మంత్స్ అంతా ఫుల్ ఫ్లెడ్జ్‌గా మనం ఇన్వాల్వ్ అయ్యి చదువుకున్నాం. నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాం. అండ్ ఏదైనా స్పెషల్ మెసేజ్ ఉందా మీకు? లైక్ ఎవరికైనా థాంక్ చేయాలనుకుంటున్నారా? లైక్ ఫ్యూచర్ ఆస్పిరెంట్స్‌కి మీరు ఎట్లాంటి సజెషన్ ఇద్దాం అనుకుంటున్నారు? థ్యాంక్ చేయడం ఇంకా ఆరిఫ్ సార్‌ని, హారిక మ్యామ్‌ని ఎన్ని సార్లు థ్యాంక్ చేసినా అది తక్కువే. అండ్ కౌన్సిలర్స్ మీరు మాకు చాలా ఎంకరేజ్‌మెంట్ ఇచ్చారు. ఇంకా లాస్ట్ స్టేజెస్‌లో ఫుల్ టెన్స్డ్‌గా ఉన్నప్పుడు ఒక ప్లానింగ్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఎగ్జామ్‌లో అసలు ఎట్లా చేయాలి, అదంతా ఒక క్లియర్ హెల్ప్ ఐడియా అయింది. ఇచ్చారు. అది చాలా హెల్ప్ అయింది ఆ టైంలో మాకు. అంటే ఒక స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి మేము కంప్లీట్ రిలాక్స్ స్టేట్ లోకి వెళ్ళామన్నమాట. అది ఇంకా ఎలైట్ ఎక్స్‌పర్టీస్ లో ఫ్రెండ్స్ అయ్యారు చాలా మంది. అండ్ దే ఆర్ వెరీ సపోర్టివ్. ఏ చిన్న డౌట్ ఉన్నా లైక్ ఇఫ్ దే నో దట్ కాన్సెప్ట్ మనకు అర్థమయ్యేలా చెప్పగలిగే వాళ్ళు చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు. సో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. అందరూ సెల్ఫ్లెస్ సెల్ఫ్లెస్ గా హెల్ప్ చేశారు. ఈ కొంతమంది అయితే చాలా ఇన్ డీటెయిల్ రాసుకున్న నోట్స్ విత్ హైలైట్స్ అండ్ కలర్ పెన్సిల్స్ అండ్ ఆల్ ఈ ప్రతిదీ పీడిఎఫ్స్ చేసి మరీ షేర్ చేసేవాళ్ళు. లైక్ వాళ్ళ పేషెన్స్ అండ్ హార్డ్ వర్క్ తో చేసిన నోట్స్ కూడా అందరితో బాగా సెల్ఫ్లెస్ గా షేర్ చేసుకునేవాళ్ళు. సో నేనే పాస్ అవ్వడం కాదు, అందరూ పాస్ అవ్వాలి అనే ఇంటెన్షన్ తో ఉన్నారు అందరూ. దట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. చాలా హెల్ప్ చేశారు. అది బ్యూటిఫుల్ థింగ్ యాక్చువల్‌గా మన వాట్సాప్ గ్రూప్‌లో స్టూడెంట్స్ అందరూ జాయిన్ అవ్వడం. అందరికీ హెల్ప్ చేయాలనే కాన్సెప్ట్‌తో ఉండడం. ఇదే ఫస్ట్ బ్యాచ్ కాదు. లైక్ ఎలైట్ ఎక్స్‌పర్టీస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి ఒక్క స్టూడెంట్‌కి ఇంకా హెల్ప్ చేయాలన్న మోటోతోనే ఉంటారు ఎవరు అంటే చూసినంత వరకి. దట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్ హియర్. అండ్ లైక్ ఫ్యూచర్ ఆస్పిరెంట్స్‌కి లైక్ ఎలైట్ ఎక్స్‌పర్టీస్‌లో జాయిన్ అవ్వడానికి మీరు ఎలాంటి మెసేజ్ లైక్ 1-10 స్కేల్‌లో ఎంత వరకు రేటింగ్ ఇస్తారు? 10 on 10. 10 on 10. ఎందుకంటే అసలు నేను ఎప్పుడు అనుకోలే లైక్ ఇప్పుడు మనం సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ లో చదివిన ఫార్మకాలజీ, థెరప్యూటిక్స్ అదంతా లైక్ చాలా కన్సైజ్ గా, చాలా క్లియర్ గా గుర్తుండిపోయేలాగా బేసిక్స్ తో స్టార్ట్ చేసి కాంప్లెక్స్ టాపిక్స్ వరకు వన్ గోలో అయిపోయేలాగా చెప్పారు. ఇంకా మళ్ళీ చదవక్కర్లా లిటరల్లీ చెప్పాలంటే అసలు ఆ టాపిక్స్ ఇప్పుడు మేము అంత బాగా చెప్పారు. అవి బేసికే కాదు ప్లస్ ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా అక్క. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు ఇంటర్న్షిప్ చేసేటప్పుడు లేని కాన్ఫిడెన్స్ కూడా ఇప్పుడు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం వల్ల అంటే ఇంత వాస్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం వల్ల ఇప్పుడు ఇంటర్న్షిప్ కి మళ్ళీ వెళ్ళిన ఫ్యామిలీలో అప్పటికంటే బెటర్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ అయితే ఉంది. నైస్. అండ్ లైక్ ఎవ్రీథింగ్ మీరంతా కవర్ చేశారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. లైక్ స్క్రీన్ మాత్రం మీ ఇద్దరితో మాట్లాడుతుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ దిస్ ఇస్ అ లైక్ స్పెషల్ ఇంటర్వ్యూ ఫర్ మీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ us an interview. Good luck for your future endeavors, both of you. Thank you so much. Bye. Bye, dear. Bye.